అండి, హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే దుబాయ్ వచ్చాను కదా, ఇప్పుడు దుబాయ్ నుంచి అబుదాబి వచ్చేసాను కదా. అబుదాబి నుంచి అయితే నా టికెట్, నా ట్రిప్ అయితే అయిపోయింది, 5 days ట్రిప్ అయితే. సో నేనైతే అబుదాబి నుంచి మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు అబుదాబి ఎయిర్పోర్ట్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే నేను దుబాయ్లోని చాలా వీడియోస్ చేశాను. సో ఫుల్ వీడియోస్ అయితే అన్నీ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇదంతా అబుదాబి చూస్తున్నారు కదా, ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్ బయట. ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను. సో పదండి. షాపింగ్ అయితే ఫుల్గా చేసేసాను. ఓన్లీ 30 kgs, హ్యాండ్ లగేజ్ 7 kgs. నాకైతే మేబీ ఎక్కువే వెయిట్ వస్తుంది అనుకుంటున్నాను. నాకైతే 11 o'clockకి ఫ్లైట్ అండి. ఇప్పుడు నేను 6 లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను బిఫోర్ వెళ్ళాలి కదా, మనకైతే బోర్డింగ్ అది స్టార్ట్ అవుతుంది కదా. సో బిఫోరే వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. పదండి, అన్నీ అబుదాబి ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళిపోతాం, పదండి. ఇగో లోపట ఇదంతా చూడండి. నేను కనిపిస్తున్నానా మీకు మిర్రర్లో ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి. లోపటైతే ఎంటర్ అయిపోదాం. అబుదాబి ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా అబుదాబి, మనకి చాలా పెద్దదండి. చూడండి లోపలంతా చాలా మనం వెయిట్ చేయాలి ఇక్కడ. చాలా వెయిటింగ్ అయితే ఉందండి. 4 hours వెయిట్ చేయాలి నేను మ్యాక్సిమం ఇక్కడ. నా ఫ్లైట్ 11 o'clockకి. నా ఫ్లైట్ అయితే 11 o'clockకి. సో ఇంతసేపు వెయిట్ చేయాలి. సో ఈ లోపల నేను ఏం చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకా తినలేదు. సో పార్సల్ అయితే తెచ్చేసుకున్నాను. లోపల ఫుడ్ అయితే అలా ఉంటుంది. ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. సో నేనైతే ఫుడ్ బయట నుంచే నేను తెచ్చేసుకున్నాను. ఇక్కడ వైఫై మనకి ఫ్రీయే. ఇక్కడ పాస్వర్డ్ మనకు తెలియదు, అడుగుదాం ఒకసారి పాస్వర్డ్. సో వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకా టైంపాస్ చేయాలి. చూడండి ఈ లిఫ్ట్ అది బయటికి కిందకి వెళ్ళడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. అక్కడ చూడండి ఎంత బాగుందో, ఫిషెస్తో అంతా కూడా చాలా బాగుంది కదా. అబుదాబి ఎయిర్పోర్ట్ ఇదంతా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఇంకా చూడండి పైన అంతా ఎంత మంచి డిజైన్తో ఉందో చూస్తున్నారా. ఇది చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపట చూస్తున్నారా. ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో నాది టికెట్ అయితే అబుదాబి టు విశాఖపట్నం కదా. నేను డైరెక్ట్ లగేజ్ విశాఖపట్నంలోనే తీసుకుంటాను. ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. మళ్ళీ నేను హైదరాబాద్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ వైజాగ్ ఉంటుంది నాకు. ఇక్కడ మ్యాక్సిమం 4 అవుతుంది నేను హైదరాబాద్లో దిగేటప్పటికి. హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్. ఇక్కడైతే కూర్చున్నాను. 7:45కి 8 o'clock అయితే బోర్డింగ్ ఓపెన్ అవుతుందంట. సో ఇక్కడైతే మనం ఇంతసేపు రెస్ట్ తీసుకోవాలి. చాలా వెయిటింగ్ ఉంటుంది ఎయిర్పోర్టు లోపల అయితేనే. ఆకలేస్తుంది. నేను ఫుడ్ తెచ్చుకున్నాను. సో నేను బర్గర్ అయితే ఇప్పుడు తింటాను. బర్గర్ తెచ్చుకున్నాను, ఇంకా బిర్యానీ కూడా తెచ్చుకున్నాను. లోపల చాలా వెయిటింగ్ ఉంటుంది కదా. సో ఇక్కడ లోపల అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బయట అయితే మనకి కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ కదా. నార్మల్గా ఇంటర్నేషనల్ కాకపోయినా సరే బయట ఎయిర్పోర్ట్ అనగానే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు బర్గర్ తింటా. చూస్తున్నారా ఇక్కడంతా వెయిటింగ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా బిఫోర్ వచ్చేస్తారు కదా. ఇక్కడ వెయిటింగ్ మనం చేయాలి. బోర్డింగ్ ఓపెన్ అయితే మనం లోపలికైతే వెళ్దాం. ఓకే, సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంటర్నేషనల్ అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే ఫుల్గా మీకు చూపిస్తాను. సో బర్గర్ అయితే ఓపెన్ చేస్తున్నాను.
ఇక్కడ బర్గర్ చాలా బాగుంటుంది, చెప్పాను కదా. అబుదాబి దుబాయ్ బర్గర్ ఇదే లాస్ట్. మళ్ళీ ఎప్పుడు వస్తానో మళ్ళీ. చాలా బాగుంటుందండి ఇక్కడ బర్గర్, నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చానంటే ఈ బర్గర్ ఎక్కువ తింటానండి నేను. చాలా ఎప్పుడు వచ్చానంటే కరోనాకు ముందు వచ్చాను. అప్పుడు మాకు ఇక్కడ చెప్పాను కదా రిలేషన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదైనా రావాలి అనుకుంటే వచ్చేస్తాను, అలా ఏం లేదు. సో అప్పుడు నేను యూట్యూబ్ పెట్టలేదు కదా, ఇప్పుడు యూట్యూబ్ పెట్టాను కనుక మీకు అందరికీ చూపించగలుగుతున్నాను. సో బర్గర్ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంటుందండి బర్గర్. బోర్డింగ్ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు కలుసుకుందాం. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయ్యింది, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పటిదాకా వెయిట్ చేశాను, సో ఇప్పుడే ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిందని వెళ్తున్నాను. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది కదా, చూడండి ఎంత క్యూ అయితే ఉందో. మ్యాక్సిమం 30 kgs అలౌ చేస్తారు. 30 kgs కంటే ఎక్స్ట్రా ఉంది అని అంటే మనం కేజీ లెక్కన ఇంకా అమౌంట్ పే చేస్తూనే ఉండాలి. సో హ్యాండ్ లగేజ్ అయితే ఓన్లీ 7 kgs మనతో లోపలికి ఫ్లైట్ లోపలికి అయితే తీసుకు వెళ్ళిపోవచ్చు. సో నాదైతే మ్యాక్సిమం ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను. మనీ పే చేయాలా ఏంటనేది తెలియదు ఇంకానా. చూడండి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. నాదైతే లగేజ్ ఎక్కువైపోయింది, ఎక్స్ట్రా అయిపోయింది. 30 kgs ఇక్కడ అలౌ చేస్తారు, హ్యాండ్ లగేజ్ 7 kgs. సో నాది 36 kgs అయితే అయిపోయింది. ఇప్పుడు హెవీ లగేజ్ అయిపోయింది, కొంచెం అయితే తీసేస్తున్నాను. సో నాదైతే బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ పాస్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. అక్కడ ముందునైతే స్కాన్ చేస్తారు, మన ఫోటో తీసుకుంటారు, ఆ తర్వాత ఇంకా వచ్చేయడమే లోపలికి. ఇలాగా అక్కడంతా స్కాన్ చేస్తారు, మన ఫోటో తీస్తారు. సో చూస్తున్నారు కదా లోపల ఎంత ప్రాసెస్ ఉంటుందంటే, ఇక్కడ అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ మన ఫోటో తీస్తారు, అక్కడ ఫోటో స్కాన్ చేస్తారు, వీళ్ళంతా లోపలికి వెళ్ళాలి. ఆవేశం వచ్చేస్తుంది లోపల మనం అన్నీ తిరిగి అన్నీ చెక్అవుట్ చేసేటప్పటికి. ఇక్కడంతా చూస్తున్నారు, ఇక్కడ మళ్ళీ చెకింగ్ చేస్తారు, మళ్ళీ మన లగేజ్ అంతా కూడా ఇక్కడ చెకింగ్ చేస్తారు. చూడండి ఎంత బాగుంటాయో, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, బట్ ఏంటంటే కాస్ట్లీ అన్నీ కూడా. చూస్తున్నారా కాస్మెటిక్స్. లోపట ఎంత బాగుందో. ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్ లోపట. చూడండి ఎంత బాగుందో. షాపింగ్ అంతా చేసుకోవచ్చు, బట్ చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నీ కూడా. చూడండి ఎంత డిజైన్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది లోపట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అబుదాబి. నాదైతే D49, సో చాలా దూరం నడవాలి. ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది, వెయిటింగ్ కదా. చూద్దాం ఇంకా ఇక్కడ అంతా కూడా కాసేపు అలా చూసుకొని మీకు చూపిస్తూ తీసుకెళ్తా పదండి. చూడండి ఇంకా నడుస్తూనే వెళ్ళాలి. ఇక్కడ అంతా షాపింగ్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఇంత మంచి డిజైన్ లోపటంతా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, అలా నడుస్తూనే వెళ్ళాలి.
ఎక్కిపోతున్నాను, చాలా దూరంగా ఉంది కదా. సో ఒక బండి అయితే ఎక్కిపోతున్నాను నేను. బండిలో కూర్చొని వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. ఇక్కడ వెహికల్ కూడా ఉంటుంది, చాలా దూరం కదా, మనం నడవలేము. చూడండి బండి స్టార్ట్ అయింది, నడవలేకపోతున్నాను. సో బండి ఎక్కిపోయాను, చాలా వెయిట్ కూడా ఉంది, లగేజ్ ఉంది, దానికోసం ఎక్కిపోయాను. బ్యాక్ నుంచి చూడండి ఎంత బాగుందో. మనకి చాలా లాంగ్ కనుక ఇదంతా కూడా చూడండి మీరే. ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఎయిర్పోర్ట్ అంతా. ఎంత నడవడం ఎంత కష్టం చూడండి. నాకు లగేజ్ ఉంది కొంచెం, సో పట్టుకోలేకపోతున్నాను, అందుకోసం అయితే బండి ఎక్కిపోయాను. ఇప్పుడు వచ్చాం చూడండి ఇక్కడికి. ఇది నాది 49 గేట్. ఇలా లోపలికి వెళ్ళాలి. మనకి ఫ్లైట్ వచ్చింది అనుకో, ఇలా లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా ఫ్లైట్ దగ్గరికి. నాది ఇది 49. సో ఇక్కడ నేను ఎంతసేపు వెయిట్ చేయాలనేది చూడండి. అది 11:45కి, నాది 11:45కి ట్రైన్. ఎంతసేపు వెయిట్ చేయాలంటే కాసేపు అప్పట్లో కొంచెం తినేద్దాం, బిర్యానీ తెచ్చుకున్నాను కనుక. ఇప్పుడు టైము 8:20 అవుతుంది. నాదేమో వచ్చి చెప్పాను కదా 11:30కి అలాగా. ఇంకా నేను బయట నుంచి బిర్యానీ పార్సల్ అయితే తెచ్చుకున్నాను, సో అదైతే తింటాను. అదే బిర్యానీ పార్సల్ కట్టి చేసుకున్నా. లోపల చాలా కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇదంతా తిన్నాను, కొంచెమే తింటాను. అందరూ చూస్తున్నారని నేను అటు ఇటు చూస్తూ తింటున్నాను. జస్ట్ లైట్గా తిన్నాను, ఎక్కువైతే తినలేదు. చాలా వేస్ట్ అయిపోయింది అది. ఇంకా అలాగే పార్సల్ అయితే నేను పక్కన పెట్టేశాను. సో గేట్ అయితే ఓపెన్ అయిపోయింది 49. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళాలంటే వెయిట్ చేయాలి. జోన్ 1, జోన్ 2 అని ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ కూర్చునే వాళ్ళు ఫస్ట్ పంపించేస్తారు, తర్వాత ఫ్రంట్ కూర్చునే వాళ్ళు మాత్రంగా సెకండ్ టైం పంపిస్తారు. వాళ్ళే అనౌన్స్ చేస్తారు జోన్ 1, జోన్ 2 అనేసి. చూడండి నేను మాత్రం అంతా క్యూలో ఉంటే నేను మాత్రం వీడియో తీసుకుంటూ ఉన్నాను. నాది జోన్ 2. అందరూ వెళ్ళినాక వెళ్దాం అనేసి ఇంకా లేట్గా ఇంకా బ్యాక్లో అయితే ఉన్నాను. చూడండి ఎంత లైన్. ఫ్లైట్ లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం అయితే నడవాలి. చూడండి మనకైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇగో బయట చూడండి, ఇంకా ఇలా ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోతాము. ఇగో ఇలా పెడతారు. వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ అయితే హాయ్. సో ఫ్లైట్ లోపలైతే ఎంటర్ అయిపోయాము. నాదైతే మిడిల్లో ఉంది సీటు. సో నా సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే కనుక విండో సీట్ మాత్రంగా బుక్ చేసుకోండి. అప్పుడే మీకు ఫ్లైట్ ఎక్కిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. మిడిల్ అయితే మీకు అంత థ్రిల్లింగ్ ఉండదు.
ఫైనలీ మనం అబుదాబి టు హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కిపోయామండి. ఎంత వెయిటింగ్ అనేది మీరు చూశారు కదా. ఇక్కడ పైన చూస్తున్నారా, అక్కడ అంతా కూడా మనం హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లగేజ్ అంతా పెట్టడానికి చూడండి, హాల్గా హ్యాండ్ లగేజ్ పెడుతున్నారు కదా అలా. సో నాదైతే మిడిల్ సీట్ వచ్చింది, విండో సీట్లో అయితే కూర్చున్నాను. సో విండో సీట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నో ప్రాబ్లం అన్నారు. విండో సీట్లో కూర్చుంటేనే థ్రిల్లింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్లైట్ అయితే టేకప్ అయిపోయింది. పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అబుదాబి సిటీ అంతా కూడా. నైట్ 12 o'clock అవుతుందండి ఇప్పుడు టైము, అబుదాబి టైము. ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయానండి. చూస్తున్నారు కదా, ఫ్లైట్ దిగిపోయి ఇంకా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ కూడా ఆ చివరికి నడవాలి, ఇంకా మళ్ళీ మనం వైజాగ్ ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారా, ఇలా చాలా లాంగ్ వెళ్ళాలి. ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇది. లోపటంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, చాలా పెద్దదండి. ఇప్పుడు మనం గేట్ నెంబర్ నెతుక్కోవడానికే చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక డెఫినెట్గా చాలా వెతకాలి. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ అయిపోయింది. నేను లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. నా లగేజ్ అయితే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. చాలా షాపింగ్ అయితే చేసేసాను, లగేజ్ ఎక్కువైపోయింది. హ్యాండ్ లగేజ్ పట్టుకొని నడవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే. యాక్చువల్లీ నేను అనుకున్నాను వెళ్ళేటప్పుడు నేను డైరెక్ట్గా దుబాయ్లో అయితే లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నానండి. మధ్యలో నేను హైదరాబాద్లోని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. రిటర్న్లో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా లేదు. ఇక్కడ హైదరాబాద్లోనైతే లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. మనం హైదరాబాద్ లగేజ్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళడానికి మళ్ళీ లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. సో ఆ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హైదరాబాద్లో ఇదంతా షాపింగ్ అండి. ఎందుకంటే అక్కడ మనం వెయిట్ ఎక్కువైపోతుందని కొంతమంది ఏం చేస్తారంటే చాక్లెట్స్ అవి తీసుకోరు, ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ తీసుకుంటారు. సో మగవాళ్ళు డ్రింక్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ షాపింగ్ చేస్తారు. మళ్ళీ లోపల ఎంత జనాలు ఉన్నారు, మళ్ళీ ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఫుల్ బ్యాగ్ అంతా చెక్ చేశారు. పవర్ బ్యాంక్ ఉందనేసి అది తీపిచ్చారు, మళ్ళీ హ్యాండ్ లగేజ్లో పెట్టారు. పెద్ద ప్రాసెస్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ప్రాసెస్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ చేస్తారు. సో ఇప్పటికి నేనైతే బయటకు వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ఫ్లైట్ ఎక్కాలి కనుక 3rd floorకి వెళ్ళాలి. మళ్ళీని అవుట్ అయిపోయి బయటకు వచ్చేయాలి. మనం వచ్చేసిన తర్వాత మళ్ళీ డొమెస్టిక్ అక్కడికి వెళ్ళి 3rd floor అక్కడ మళ్ళీ ఈ లగేజ్ అంతా అక్కడ చెక్ ఇన్ చేసేయాలి లగేజ్ అంతా. ఆ తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతాం. బోర్డింగ్ పాస్ అంతా ఇచ్చేసారు. లిఫ్ట్ కోసం మళ్ళీ ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందంటే ఈ ఎంటర్ చూడండి, బ్యాక్ నుంచి అంత పెద్దది బయటికి రావాలి. ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యి వెళ్ళేటప్పటికి హెడేక్ వస్తుంది. చూడండి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందంటే మొత్తం అంత చివరి నుంచి వచ్చాను. ఎండ్లో ఉంది 102 చూస్తున్నారా, బాబోయ్ 2 kilometers దూరంలో ఉన్నట్టుంది. ఇంత దూరం నడుచుకొని ఎండ్కి వచ్చి ఇంత దూరం నడుచుకొని ఎండకు వచ్చాను. సో ఇంకా కిందకి వెళ్ళాలంట. ఈ 102 నెత్తుకొని వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తం 3 floors కిందకైతే దిగాలి. అంత పెద్దగా ఉంటుంది కదా, సో కనుక్కోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో చూస్తున్నారా, గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అన్నీ నెత్తుకొని
వచ్చేటప్పటికి ఎంత టైర్డ్ అయిపోయింది, లాంగ్, అసలు ఎంత లాంగ్ అంటే. సో మొత్తం అన్నీ తిరుక్కొని రావాలి కదా. ఇప్పుడు 7:45కి నాది ఫ్లైట్, వైజాగ్ ఫ్లైట్. బోర్డింగ్ స్టార్ట్ అయింది మంది. చూసారు కదా, చాలా టైర్డ్ అయిపోయానండి ఈ గేట్ నెంబర్ దగ్గరికి రావడానికి. నెతుక్కొని వచ్చాను. సో ఇప్పుడైతే వైజాగ్ ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రాసెస్, బస్సు వస్తుంది, బస్ నుంచి మళ్ళీ మనం ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోదాము. చాలా టైర్డ్ అయిపోయానండి, అసలు నిద్ర కూడా లేదు. ఇంకా ఫ్లైట్ లోపల నిద్ర పట్టదు కదా మనకి. నిన్న 6 o'clockకి నేను ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాను. చూశారు కదా, ఇప్పుడు మార్నింగ్ ఇక్కడ వైజాగ్ వెళ్ళేటప్పటికి నాకు 9 అయిపోతుంది. చూశారు కదా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కష్టాలు. అబుదాబిలో ఎంత వెయిటింగ్ చేశాను, అబుదాబి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక ఎంత వెయిటింగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా వైజాగ్ అయితే నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను. అయ్యో చూడండి, ఎర్లీ మార్నింగే సన్ ఎంత బాగుందో. వావ్, నైస్ కదా. నేను దుబాయ్ అయితే జస్ట్ 5 days కోసమే వెళ్ళానండి. బట్ నాకు అక్కడ చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతాదంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలా ప్లేసెస్ అయితే తిరిగాను కదా, సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక డెఫినెట్గా నా పాత వీడియోలు కూడా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్లైట్ పక్కన నుంచుంటే ఎంత సౌండ్ వస్తుందంటే చెవులన్నీ గిల్లెత్తిపోతాయి. అసలు ఎంత బీభత్సంగా సౌండ్ ఉంటుందండి. నేను వీడియో చేస్తుంటే బ్యాక్ నుంచి ఆమె అమ్మో నేను వచ్చేస్తున్నాను అనేసి నా వెనక్కి వెళ్ళిపోయింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. చూస్తున్నారు కదా ఆమె ఫేస్ రీడింగ్ అంతా చూసారు కదా. సో ఫైనల్లీ నేనైతే వైజాగ్ ఫ్లైట్ అయితే ఎక్కిపోయానండి. ఇప్పుడు ట్యాకప్ అయితే అయిపోతుంది ఫ్లైట్. బాయ్ బాయ్ హైదరాబాద్. మన ఊరు వెళ్ళిపోతున్నామండి. వైజాగ్లో అయితే మనం అడుగు పెట్టేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంటుంది మన ఊరు అనేటప్పటికి. ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా సరే మన ఊర్లో అడుగు పెడితే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. గూస్ బంప్స్ అన్ని పైకి వచ్చేస్తాయి నాకైతే. వావ్, చూస్తున్నారా మేఘాలు. అందుకే విండో సీటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఎక్కినా సరే మీరు విండో సీట్లోనే కూర్చోండి. చాలా బాగుంటుందండి విండో సీట్ నుంచి బయటికి చూస్తే. ఆ మేఘాలన్నీ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో. వెల్కమ్ టు వైజాగ్. అబ్బా, మన వైజాగ్ అయితే వచ్చేసామండి. చాలా హ్యాపీగా ఉంటుంది మన వైజాగ్లో అడుగు పెట్టగానే. నాకైతే ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది అనేది తెలీదు. ప్రభాస్ గారు సీరియల్ యాక్ట్ చేస్తారు కదండి ప్రభాస్ గారు. సో ఆమని గారు సీరియల్ షూట్కి అయితే మనకి వైజాగ్ వచ్చారండి. మాతో పాటుకే ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. సో వాళ్ళు కూడా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వీడియో చేస్తుంటే నా వైపు చూశారు. సో ఆయనతో నేను ఫోటో దిగాను. సో చూస్తున్నారా, ఇప్పుడు మనం ఫైనలీ లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుందాము. ఇదిగో నాదైతే వచ్చేసిందండి. నా లగేజ్ లేట్గా వచ్చింది. ఇది కూడా నాదే. వెళ్తుంది. సో ఫైనల్లీ నేనైతే వైజాగ్లో లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం బయటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎయిర్పోర్టు నేనేమీ షూట్ చేయలేదు పెద్దగా, ఎందుకంటే వెళ్ళేటప్పుడు లోపటంతా మీకు చూపించాను కనుక. ఇప్పుడు మనకి బయట ఇక్కడ ఎంట్రన్స్లోనే మనం లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా బయటకైతే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ క్యాబ్ చూసుకోవాలి.
ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వ్లాగ్స్ చేసి మీకు చూపించినందుకు, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకైతే రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదండి, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, పిల్లలైతే కాలేజ్కి వెళ్ళిపోతారు. సో నేను ఒకరిదాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. బయట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకు ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మన పేరు, మనం ఎక్కడికి వెళ్తున్నామో అది అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి డ్రైవర్ని అరేంజ్ చేసి క్యాబ్ బుక్ చేసి ఇచ్చేస్తారండి. నేను ఇప్పుడు 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఇల్లు. సో నాకైతే 1000 రూపీస్ అయిందండి ఇంటికి వెళ్ళడానికి. చాలా రీజనబుల్ ప్రైస్, మనకి చాలా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోతామండి. సో ఇదండి ఈరోజు వీడియో, అబుదాబి టు వైజాగ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ బ్లాగ్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.